లూకా శుభవార్త 14వ అధ్యాయం. ఇరవై 25, 26 కలిసి ఉన్నటువంటి భాగాన్ని చదువుకొని దైవ ధ్యానం చేద్దాం. హల్లెలూయా. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన 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 తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు దిగి వచ్చి మీ స్వరం వినిపించండి. నాతో మాతో మాట్లాడుతూ దిగిరండి. నిలబడిన నీ దాసుని ప్రభువా, మీ శిలువ రక్తంతో మరొకసారి డాగులు ముడతలు లేకుండా కడగండి. ఏ డాగైనను, ఏ మచ్చైన ఉండకూడదు. శిలువ రక్తంతో తెల్లని వస్త్రము వలె అయా శుద్ధి చేసి ప్రభువా, నీ దాసుని నోటిని బూరగా తీసుకొని మీ స్వరము నీ దాసుని నోటి ద్వారా వినిపించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నాతో ముచ్చటించండి, అందరితో ముచ్చటించండి. నీ స్వరం వినిపించండి బాబు. నీవు పలికితే మాకు మేలు. ప్రభువా, మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావాలు పొందమని, చదవబడిన వాక్యాన్ని ఇరిచి వడ్డించమని, ముక్కలు ముక్కలుగా మాకు ఆహారముగా వడ్డించి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, చాలా విషయాలలో మనుషులు ఏమి చేస్తుంటారు అంటే, ఏదో ఆశించి, ఏదో కోరుకొని కొంతమందిని వెంబడిస్తుంటారు, కొంతమందితో స్నేహం చేస్తుంటారు, కొంతమందితో ప్రయాణం చేస్తుంటారు. అయితే ఆ స్నేహము, ఆ ప్రయాణము ఎలా ఉంటుందంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అంటే రెండు వైపుల నుండి లాక్కుండా బేరం అన్నమాట ఇది. మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే క్రమంలో, ఆ ఆలోచన విధానంలో అటువంటి తలంపులు కలిగి ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేసే ఈ క్రమంలో యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నప్పుడు 12 మంది శిశువులు మాత్రమే కాకుండా అనేక మంది జన సమూహము యేసు ప్రభును వెంబడిస్తూ యేసు ప్రభుతో నడుస్తున్నారు. నడుస్తున్న వారి యొక్క మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు వారి హృదయాంతరంగాలను గమనించిన దేవుడు
వారితో ఒక కఠినమైన మాట పలుకుతున్నాడు. ఏమిటా కఠినమైన మాట అంటే, నా శిష్యులు అవడానికి మీరు కోరుకుంటున్నారా? మీరందరూ నా శిష్యులు అవడానికి కోరుకుంటున్నారా? నాతో శిష్యరికం చేయడానికి ఇష్టపడుతున్నారా? నాతో శిష్యరికం చేయాలంటే, నా శిష్యులు అవ్వాలంటే మీకు కొన్ని కండిషన్లు పెడుతున్నాను. ఆ కండిషన్లు మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు నా శిష్యులు అవుతారు. పాటిస్తే నా శిష్యులు అవుతారంటే దానికి ఒక పర్యాయ పదం, దానికి వ్యతిరేక పదం ఒకటి ఉంటుంది. పాటించకపోతే శిష్యులు కానేరు. శిష్యులు కానేరు. శిష్యులైతే లాభం ఏంటి? శిష్యులైతే లాభం ఏంటి? లాభం లేకుండా అంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలరా? అసలు లాభం లేకుండా ఏ పని చేస్తామా? లాభం లేకుండా ఏ పని ఎవరు చేయరు. భూమి మీద కూడా మన జీవన వ్యాపారంలో, ఈ జీవన శైలిలో, ఈ దినచర్యలో మనం చేసే ప్రతి పని లాభానికే చేస్తుంటాం. లాభం కోరి చేస్తుంటాం. ఏదన్నా పని చేస్తే డబ్బులు కావాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎవరికన్నా సహాయం చేస్తే దాని ద్వారా పేరు మెప్పు కావాలి. మెప్పు లేకపోతే నువ్వు ఈ పని చేసి పెట్టావని వాళ్ళు చెప్పకపోతే ఎంత కోపం వద్దో. ఇంత కష్టపడి ఇంత చేస్తే కనీసం గుర్తుపెట్టుకోలేదు అనే మనస్తత్వం అవుతుంది. ఎవరికైనా వస్తుంటుంది. అయితే ఎందుకు ఈ మనస్తత్వం అవుతుంది అంటే, లాభం కోరి పని చేస్తే, ఉద్యోగం చేస్తే జీతం కావాలి. ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి. ఎవరికైనా హెల్ప్ చేస్తే మన గురించి చెప్పాలి. ఎందుకంటే మన గొప్పను మనము అందరికీ కనపరుచుకోవటానికి. మనం మెప్పుకోరి ప్రతి విషయంలో లాభము కోరతాం. సరే, ఈ లాభం కోరే క్రమంలో యేసుప్రభు కూడా ఒక లాభం ఇస్తున్నాడు. ఏమిటి ఆ లాభము అంటే, మనము మునుముందు ధ్యానం చేస్తాం. పోనీ చెప్పుకొని ధ్యానం చేద్దాం. ఏమిటి ఆ లాభం అంటే, ఈ విధంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకొని పోరాటం చేస్తారో, ఆ పోరాటం చేసిన వారు నాతో కలిసి సింహాసనం మీద కూర్చోండనిస్తాను. నాతో కలిసి సింహాసనం మీద కూర్చోవాలంటే ఈ లోకంలో మీరు ఇటువంటి పద్ధతిని పాటించాలి. మీకు వస్తున్నటువంటి సమస్యలను జయించాలంటే, జయించిన వారైతే నాతో కలిసి వేలుబడి చేస్తారు. ఈ రెండు కార్యక్రమాలు జరగాలంటే భూమి మీద యేసుప్రభు శిష్యులు అవ్వాలి. యేసుప్రభు శిష్యులు ఏం చేస్తారంటే, యేసుప్రభు జయించిన ప్రతి కార్యాన్ని తన శిష్యులు కూడా జయించాలి. యేసుప్రభు జయించిన కార్యాలు, యేసుప్రభు జయించినటువంటి ప్రతి దుర్ఘటన ఎవరైతే ఆయన శిష్యులని చెప్పుకుంటున్నారో వారందరూ వాటి నుండి జయించాలి. లోకమును జయించాలి, లోకములో ఉన్నటువంటి వ్యసనాలను జయించాలి, లోకములో ఉన్నటువంటి రుగ్మతులు జయించాలి, లోకములో ఎదురవుతున్నటువంటి ఎన్నో ఆటంకాలు వాటన్నిటిని జయించాలి. వాటిని ఎప్పుడైతే జయిస్తారో అప్పుడే ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. ఆ సింహాసనం మీద కూర్చొని సహించిన వారు ఏలుబడి చేస్తారు. కాబట్టి ఈ భూమి మీద
ఊరకనే మనం వెళ్ళి సింహాసనం కూర్చుంటామా అంటే ఊరకనే వెళ్ళి కూర్చాం. ఈ భూమి మీద ఎన్ని శోధనలు యేసుప్రభు జయించాడో, ఎన్ని కష్టాలు యేసుప్రభు జయించాడో, అన్ని కష్టాలు మనకు రావు, కానీ తన శిశువులు భరించగలిగినంత మాత్రం ఇస్తాడు. తన పిల్లలు భరించగలిగి జయించగలిగిన మాత్రమే అనుమతిస్తాడు. ఈ జయించగలిగి జయించిన ఆ విషయాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి కుయుక్తిని జయించటానికి దేవుడు మనకు ఒక ఆత్మనిచ్చాడు. ఏ ఆత్మ అంటే వివేచించే ఆత్మ, వివేచన గల ఆత్మ. ఈ వివేచన గల ఆత్మ ఎవరైతే పొందుతారో వారు ఖచ్చితంగా కుయుక్తిపరుడు చేసే ప్రతి క్రియను పసిగడతారు. ఉదయకాలం మనము కొంతవరకు ధ్యానం చేశాం. ఏమిటంటే వ్యక్తిగల శత్రు ఎవరు? కుయుక్తితో వ్యక్తిగల శత్రువుతో మనము కూడా యుక్తిగా ప్రవర్తించాలి. యుక్తిగా ప్రవర్తించి యుద్ధం చేయాలి వాటితో యుద్ధం చేస్తే మనము లోకాన్ని జయిస్తాము అని కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. చూద్దామా? ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము వ్యక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను. చూసారా? వ్యక్తిగల సర్పము దేవుడు చేసిందే. కలుగును కాకంటే సర్పం కలిగింది, కలుగును కాకంటే భూమి కలిగింది, కలుగును కాకంటే కొండలు కలిగాయి, కలుగును కాకంటే ప్రకృతి అంతా కలిగింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ సబ్జెక్టు పెరిగిపోదట వెళ్తే. మనిషి మాత్రం అలాగా కలుగును కాకని దేవుడు మనిషికి చెప్పలేదు. మనిషిని ప్రత్యేకంగా దేవుడు చేశాడు. గతంలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును ఎలాగైతే కన్నాడో ప్రత్యేకంగా దూతలను తయారు చేసినట్టు యేసు ప్రభు తయారు చేయలేదు. దూతలను మాట ద్వారా తయారు చేశాడు తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభు మాత్రము ఆయనలో నుండి వచ్చాడు. అలాగే యేసు ప్రభుకు కావాలనుకున్నటువంటి మానవ జాతితో యేసు ప్రభు స్నేహం చేయాలనుకున్నటువంటి దేవాతి దేవుడు కలుగును కాక నరుడు అనలేదు. నరుడిని ప్రత్యేకంగా తయారు చేసి ఈ నరుడితో స్నేహం చేయాలనుకున్నాడు తండ్రి యేసు ప్రభు వారు. స్నేహం చేయాలనుకున్నప్పుడు వ్యక్తిగల సాతాను తన యుక్తి ప్రదర్శించి సర్పంలోకి వెళ్ళింది. మగ్గుతున్న చీకటి. మళ్ళీ ఆ కథకి వెళ్తే లూసిఫర్ ప్రధాన దేవదూత. ఆ ప్రధాన దేవదూత యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. యేసు ప్రభుతో సమానత్వం కోరుకున్నాడు. ఆ సమానత్వం దొరకపోయేసరికి ఈర్ష్యపడ్డాడు, వ్యసనపడ్డాడు. ఏమండి? అక్కడ అసూయ వచ్చింది. ఆ అసూయ అంతా గర్భం ధరించింది, పాపం ధరించుకున్నాడు. ఇక ఆ పాపి అయినటువంటి కెరూబు ప్రధాన దేవదూత, మొట్టమొదటిగా దేవుడు తండ్రి అయిన దేవుడు లేదంటే యేసుప్రభు తండ్రి అయిన దేవుడు సృష్టించినటువంటి దేవదూతల్లో కెరూబు ఒకడు. వాడికి ఈర్ష్య స్వభావం వచ్చింది. అక్కడి నుంచి తనబడితే కిందపడి వాడు ఎప్పుడైతే స్వార్థము ఈర్ష్య స్వభావం వచ్చిందో మగ్గుతున్నటువంటి చీకటి వ్యక్తిత్వం దొరుకుద్దేమో, నాకు ఒక వ్యక్తిత్వం కావాలి అని ఎదురు చూస్తున్నటువంటి చీకటి నెగటివ్ ఫోర్స్, ఆ నెగటివ్ ఫోర్స్ వచ్చి
ఈ కెరూబులో ప్రవేశించటము, ఈ కెరూబులో ప్రవేశించి సాతానుగా మారిపోవటము, చీకటి సంబంధ కార్యాలు చేస్తూ ఈ భూమి మీద పడిపోయిన తర్వాత ఈ కెరూబులో ఉన్నటువంటి చీకటి సంబంధమైనటువంటి ఆ సాతాను పాములో ప్రవేశించింది. అయితే ఈ పామును కూడా ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేసినటువంటి జంతువే. కానీ ఈ కెరూబు ద్వారా కింద పడినటువంటి దురాత్మ సమూహములు, ఆ దురాత్మ సాతాను అందులోకి ప్రవేశించి పాము రూపంలో సాతాను ఆ పాములాగెళ్ళి ఏం చేశాడు తెలుసా? అవ్వమ్మను మోసం చేశాడు. అయితే వీడితో మనం ఇప్పుడు యుద్ధం చేయాలి. ఎవరితో? వ్యక్తిగల సాతాను. ఈ వ్యక్తిగల సాతానుతో మనం కూడా వ్యక్తిగా ప్రవర్తించాలి. వాడు కుయుక్తులు చేస్తుంటాడు. వాడు కుయుక్తులన్నీ మనము ఏం చేయాలి తెలుసా? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు తగిన బలమును, శక్తిని, జ్ఞానమును ఇస్తాడు అని దావీదు మహారాజు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, దావీదు మహారాజు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. దావీదు మహారాజు కంటే ముందు లూకాసు వార్తలోనే ఇంకొక మాట చూడండి. లూకాసు వార్తలోనే 12:32, ఇక్కడే 12:32లో ఒక మాట కనిపిస్తుంది. 12:32లో, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చాలు, చిన్న మంద భయపడద్దు, మీకు రాజ్యం ఇవ్వటానికి తండ్రి ప్లాన్ చేస్తున్నాడు. తండ్రికి ఇష్టమై ఉన్నది. ఈ రాజ్యం పొందాలి, ఈ రాజ్యంలో మీరు ప్రవేశించాలి. ఈ రాజ్యము ఎప్పుడొస్తుంది అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలను ఎక్కువగా ప్రేమించగా, దేన్ని ప్రేమించాలి అంటే యేసునే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుకు శిష్యుడు అవ్వాలనుకుంటున్నావా? యేసు శిష్యుల్లో చేరాలనుకుంటున్నావా? అయితే ఏం చేయాలి తెలుసా? ఈ లోకములో ఉన్న అనుబంధాలన్నిటికీ నాంది చెప్పాలి, పక్కన పెట్టాలి. ఆయన డైరెక్ట్గా చెప్పాడు, ఇండైరెక్ట్గా ఏం చెప్పలేదు. నీ తల్లిని ఏం చెప్పాడు? డైరెక్ట్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి వస్తున్నారు. నడిచి వస్తున్నటువంటి వారి తట్టు ఇలా తిరిగాడు అనమాట. ఇలా తిరిగి, మీరందరూ నన్ను వెంబడిస్తున్నారా? మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారా? మీరందరూ నేను కావాలని కోరుకుంటున్నారా? నా స్నేహం కావాలని కోరుకుంటున్నారా? నా శిష్యువుల వాళ్ళని కోరుకుంటున్నారా అని చూసి, వారి వైపు చూసి, తేరి చూసి వారితో చెబుతున్నటువంటి మాటలు, వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ప్రాణమును కూడా ప్రేమించకూడదు. ఈరోజు ప్రాణభీతి ఎంతో జనాలకు. ఏమండి? ప్రాణభీతి. ఈ ప్రాణభీతి ఉండటం వల్లనే స్వల్ప అస్వస్థత వస్తే దేవుని మందిరానికి రారు, ఇంట్లో పడుకొని మూలుగుతుంటారు. అరే, మందిరానికి వచ్చి మూలకొచ్చు కదా, నీ బాధ ఆయన చూస్తాడు కదా. నా శిష్యుడు, నా శిష్యురాలు ఎంత కష్టం వచ్చినా నా సన్నిధి విడిచిపెట్టట్లేదు, నన్ను ప్రేమించే విధానం మీద ఆయన సాక్ష్యం ఇస్తాడు కదా. కాదు. సమాజంలో చూస్తే చిన్న రుగ్మత వస్తే ఏం చేస్తారు తెలుసా? మందిరానికి ఎక్కొడతారు. మరి డ్యూటీకి ఎక్కొడతారు అంటే ఎక్కొట్టరు. డ్యూటీకి ఎక్కొడితే 1000 రూపాయలు పోతుంట. ఎంత పోతే? డ్యూటీకి ఎక్కొడితే 1000 రూపాయలు పోతాయి. ఫంక్షన్లకు ఎక్కొడతారా? ఎక్కొట్టరు. బాగలేకపోయినా ఆ ఫంక్షన్లో కనిపించాలి పోయి. అయ్యో, వీటన్నిటికి ప్రాధాన్యత ఉంది, యేసుకు ప్రాధాన్యత లేదు. యేసుకు ప్రాధాన్యత లేదు. ఆ పాట ఉంది కదా, ఏ పాట? అవనియందు అంతా ఆయనదే, అయినా స్థలం ఏది? అన్నిటికీ స్థలం ఉంది, యేసుకు చోటేది.
అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అన్నిటికీ చోటుంది యేసుకు చోటేది. అవని అంత ఆయనదే, సమస్తం ఆయనదే, ఆయనకు చోటు లేదు. అంటే శిష్యుల యొక్క మనసులో యేసుకు చోటు లేదు. ఎవరికి చోటు ఉంది? తల్లికి చోటు ఉంది, తండ్రికి చోటు ఉంది, అన్నదమ్ములకు చోటు ఉంది, అక్క చెల్లెళ్ళకు చోటు ఉంది, భార్య బిడ్డలకు చోటు ఉంది. యేసుకు చోటు లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నాకంటే మీరు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో అది మీ నుండి దూరమైంది. అంటే అసలు మతోన్మాదులు దీన్ని పట్టుకొని ఏం చేస్తారు తెలుసా? ఈ పాయింట్ని పట్టుకొని మతోన్మాదులు అదేం దేవుడు అండి అలా అనొచ్చా? మనుషులను అలా కొనొచ్చా? మీరు ప్రేమిస్తేనే మీకు నా దగ్గర చోటు ఉంటుంది అనొచ్చా? అంటే వారికి సారాంశం అర్థం కాదు, ఇందులో ఉన్న సారాంశం అర్థం కాదు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే తాత్కాలికము ఇవన్నీ, ఈ కుటుంబ వ్యవస్థను నేను కట్టిందే, ఈ కుటుంబంలో ప్రేమలు నేను పెట్టినవే. ఎందుకు పెట్టాడంటే పరలోకములో ఈ కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి, పరలోకములో ఈ ప్రేమ ఉంది కాబట్టి, పరలోకములో ఉన్న ప్రతి విషయము భూమి మీద మీరు తెలుసుకోవాలి. అందుకే కుటుంబ వ్యవస్థ. ఇదేదో నీ సొత్తు కాదు, లేకపోతే నువ్వు సంపాదించుకుంది కాదు. ఇది పరలోకములో జరగబోయే కుటుంబ వ్యవస్థ. ఇది తండ్రి కుటుంబం అనే ఎపిసి పత్రికలు రాయబడిందా? కాబట్టి తల్లిని ఎలా ప్రేమిస్తారో, పిల్లల్ని ఎలా ప్రేమిస్తారో, కుటుంబ వ్యవస్థ ఎలా జరుగుతుందో, ఎలా బిడ్డలు కంటారో, ఇదంతా ఒక పాఠం నేర్చుకోవటానికి భూమి మీద దేవుడు పెట్టిన కుటుంబ వ్యవస్థ ఇది. దీన్ని దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇదే నా స్వాస్థ్యము, ఇదే నా సర్వము, ఇదే నా సమస్తమని అసలాయన్ని మర్చిపోయి ఈ కుటుంబ వ్యవస్థ మీద పడిపోయి దేవునికి చోటు లేకుండా చేస్తున్నారు. ఇటువంటి వారి యొక్క మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, మీరు నన్ను ఎంబడింపగోరుతున్నారా? ఎంబడింపగోరితే ఇలా చేయండి. నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తే మీరు నా వైపు చూపే ప్రేమ మీ కుటుంబ వ్యవస్థలో చూపే ప్రేమకు వ్యత్యాసం ఉండాలి. నన్ను ప్రేమించే ప్రేమ అక్కడ చూపిస్తే కుదరదు అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఈ లోకములో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ యుక్తిగల సాతాను చితక త్రొక్కాలి అని పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. 110వ కీర్తనలో 110వ కీర్తన 2-3 చరణాల్లో దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 110వ కీర్తన 1-2 చరణాల్లో నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అన్నాడు. నా ప్రభుతో, ఇక్కడ ప్రభు ఎవరు, నా ప్రభు ఎవరు చాలాసార్లు చెప్పాను. నా ప్రభుతో అంటే ప్రభు అనే వ్యక్తి తండ్రి అయిన దేవుడు. ఆయన ఎక్కడుంటాడు? సమీపించడానికి తేజస్సులో ఉంటాడు. నా ప్రభు అనే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభుతో సమీపించడానికి తేజస్సులో వసిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేస్తాను. నీకెవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల యొక్క కుయుక్తిని నువ్వు పట్టుకుంటావు, నీ పాదాల కిందకి తెస్తాను అని ఇక్కడ దావీదు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనము, లేదంటే ప్రార్థన, లేదంటే పాడుతున్న కీర్తన చరణము.
ఆయన పాడుతున్న చరణం, మొదటి చరణం ఏంటంటే, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము, చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము తన కుమారుడైన దావీదు పట్ల నెరవేరుతుంది. కింద రెండో చరణం అంటాడు, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నావు. కొంచెం స్వరం పెంచేసాలు. మొదటి నుంచి చదువు. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగచేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. నీ శత్రువుల మధ్యను నువ్వు పరిపాలన చేయము. యెహోవా సాగచేయుచున్నాడు. దావీదును పరిపాలన చేయమని, శత్రువుల మధ్య నీకు జయమిస్తాను. శత్రువులు లేకుండా లేరు, శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులను జయించే బలము నేను ఇస్తాను. నీ పరిపాలన కొనసాగించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు శత్రువులు లేకుండా, సమస్యలు లేకుండా, రుగ్మతులు లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా భక్తి జీవితం కొనసాగదు. ఒక భక్తిపరుడు ఉన్నాడంటే ఆ భక్తిపరుడికి ఆటంకాలు వస్తుంటాయి. ఒక వ్యక్తి యథార్థంగా ఒక ప్రయాణం చేయాలనుకుంటే ఆ యథార్థవంతునికి ఎన్నో చిక్కుముడులు వస్తుంటాయి. స్నేహితులే అడ్డపడుతుంటారు. ఈడు ఒక పని మొదలు పెట్టాడు రా, వీడు ఎలా సాగిస్తాడు చూడరా, వీడు మనతో రాకుండా, వీడు మనతో స్నేహం చేయకుండా. వింటున్నారా? ఏదో లోకానికి వెళ్ళారా? అందరు ఇక్కడే ఉన్నారా? చప్పట్లు కొట్టండి. కవితమ్మ చప్పట్లు. చెప్పిన మాట వినాలి. ఒక పని చెప్పినప్పుడు సేవకుడు అది చేస్తే గౌరవించినట్లు, లేకపోతే ఆ మాటను సింపుల్గా పక్కకు నెట్టినట్లు అర్థం వస్తాయి. అట్లా ఉండకూడదు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ స్నేహితులే ఆటంకం. వీడు ఒక పని మొదలు పెట్టాడు, వీడు ఎలా చేస్తాడో చూడాలి, వీడు ఎలాగ దీన్ని తుదముత్తిస్తాడో, ఎలా లాభం సంపాదిస్తాడో చూడాలని స్నేహితులే ఆటంకపరుస్తారు, అడ్డం వస్తూ ఉంటారు, అడ్డుకట్టలేస్తుంటారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి స్థితిగతుల్లో సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే పరమతండ్రి మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు సహాయం చేస్తాడంటే యుక్తిగల సాతాను కుయుక్తులు చేస్తున్నప్పుడు, చిక్కుముడులు పెడుతున్నప్పుడు దాన్ని గమనిస్తూ దాన్ని ఎదుర్కొంటూ, దాని ముఖం మీద కొడుతూ, దాన్ని అనగదొక్కుతూ ముందుకెళ్ళాలి. అంటే జ్ఞానము కలిగి ఉండాలి. యేసుప్రభు చెప్పాడు, మీరు పావురం వలె నిష్కప్తులను, పాము వలె వివేకము. అంటే వివేకం అవసరం. విశ్వాసకి వివేకం కావాలి. అది ఎలాగొస్తుందంటే కృపావరాల్లో ఒక వరం వివేక జ్ఞానం. కృపావరాల్లో ఒక వరం ఏంటిది? వివేకము, వివేక జ్ఞానము. ఈ వివేకం లేక చాలామంది పడిపోతున్నారు, చెడిపోతున్నారు, నష్టపోతున్నారు, సింహాసనం అర్హత కోల్పోతున్నారు. పడిపోతున్నారు, చెడిపోతున్నారు, సింహాసనం మీద కూర్చున్న అర్హతను కోల్పోతున్నారు. సింహాసనం మీద కూర్చున్న అర్హతను మాత్రమే కాదు, సహించిన వాడు జయిస్తాడు. ఎక్కడుందన్నమాట? తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొన్ని విషయాలు మీరు కంఠస్థం పెట్టాలి. బైబిల్ అంతా కంఠస్థం పెడితే ఇంకా మంచిది. కాకపోతే మనకు అంత మెమరీ పవర్ లేదు కాబట్టి కొన్ని అయినా మనం కంఠస్థం పెట్టాలి. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు, ఓ తిమోతి, నువ్వు సహించు నాయనా. నువ్వు సహిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఏలుబడి చేస్తావు, పరిపాలన చేస్తావు,
చదవండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదురు. ఆయన ఎరుగుమంటే అమ్మో ఎంత ప్రమాదమో, ఎంత ప్రమాదం చూసారా. ఎంత భక్తి చేసి కూడా ఈ శోధకుడు వచ్చి శోధన పెట్టినప్పుడు, సాతాను వచ్చి ఏదో రుగ్మతులు పెట్టినప్పుడు ఆయన ఎరగనట్లు మనం ఉండి మన పనుల్లో నిమగ్నమై ఉంటే ఆయన కూడా మనల్ని ఎరగనని చెబుతాడు కదా. చాలామంది క్రైస్తవులను చెప్పుకోవటానికే చాలా ఇబ్బంది పడుతుంటారు. అసలు క్రైస్తవుడు అని ఎందుకు చెప్పాలి తెలుసా? కొత్తది కొనెత్తలా, రేపు కొత్తది తీసుకున్నప్పుడు నీ పని చెబుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహించిన వారు ఆయనతో కలిసి పరిపాలన చేస్తారు. కాబట్టి ఈ సాతాను కుయుక్తులన్నీ గమనించిన వారై సహిస్తూ జయించాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ 3:14 ఒక మాట చెబుతున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14. ఎవరు ముందు తీసుకోవాలి చదవండి. క్రీస్తు యేసునందు, చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. అది సంగతి. ఎక్కడికి పరిగెడుతున్నాడంట? గురి యొద్దకు. ఏ గురి అంటే క్రీస్తే ఆయన గురి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు యొక్క సింహాసనమైన గురి. యేసు సింహాసనం మీద కూర్చోవాలి ఆయన చెప్పాడు. కూర్చొని పెట్టుకుంటానని చెప్పాడు. మాట ఇచ్చిన వాడు నర్మాత్రుడు కాదు. ఆయన విశ్వచక్రవర్తి మాట తప్పడు. ఈ భూలోక రాజులే మాట తప్పరు కదా. ఏ మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు. భూలోకంలో కొంతమంది రాజులు మాట తప్పలేదు. దానియేలును సింహాల బోన్లో, అంటే దానియేలని కాదు, ఎవరైతే రాజుకు ప్రార్థన చేయకుండా వేరే దేవుళ్ళకు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసిన వారిని ఏమండి సింహాల గృహంలో వేయబడతారు అని శాసనము రాసినప్పుడు దానియేలును బహుగా ప్రేమిస్తాడు రాజు. దానియేలు ద్వారా సహాయం పొందాడు రాజు. అయినప్పటికీ రాజుకు దానియేలు అంటే ప్రేమ. ఈ ప్రేమను కాస్త పక్కన పెట్టి రాజు మాట ఇస్తే ఆ పని చేయాలని ఆ మాట కట్టుబడి ఏం చేశాడు? దానియేలును సింహాల గృహంలో వేశాడు. అంటే రాజులు చెప్పిన మాట తప్పరు. ఈ లోకపు రాజులే మాట తప్పకపోతే విశ్వచక్రవర్తి అయిన రాజు, విశ్వ విమోచకుడు అయిన రాజు, విశ్వ సృష్టికర్త అయిన రాజు అస్సలు మాట తప్పడు. మాట తప్పని దేవుని నేను నమ్మాను, నా గురి అది అని పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? గురి వద్దకే పరుగెడుతున్నాడు. ఎందుకు పరుగెడుతున్నాడంటే బహుమానము పొందవలని. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. దేనికి కలుగు బహుమానము? పిలుపుకు కలుగు బహుమానము. పిలుపుకు కలిగిన బహుమానము. పిలుపుకు తగిన జీవితం మనం జీవించాలి. పిలుపుకు తగిన జీవితం మనం జీవిస్తే, ఏ పిలుపు అదంటే, నాకు శిష్యులు అవ్వాలని మీరు ఇష్టపడుతున్నారా? నాకు శిష్యులుగా ఉండాలని ఇష్టపడుతున్నారా అని ఆ పిలుపుకు తగినటువంటి ఆ జీవితము జీవిస్తూ యేసును తప్ప దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. యేసును తప్ప తల్లిని ప్రేమించకూడదు. యేసును తప్పక తండ్రిని ప్రేమించకూడదు. యేసుని తప్ప అన్నదమ్ములనైను అక్క చెల్లెలనైను ప్రేమించకూడదు. భార్య బిడ్డలనైను ప్రేమించకూడదు. అంటే ఇదేంటి పాస్టర్ గారు ఇలాంటి బోధ చేస్తున్నారు? నీ తల్లినైనా నీ తండ్రినైనా సన్మానించము, లేకపోతే నువ్వు మరణంలో ఉన్నావని బైబిల్లో ఉంది కదా అని మీరు ప్రశ్నించవచ్చు. యేసు తర్వాత ఎన్ని చేయాలి? బైబిల్ చాలా అర్థం చేసుకోవాలి. ఈరోజు కలిపి చెరిపే బోధలు వచ్చాయి. అరే జన్మపాపం ఉంటే, జన్మపాపం లేకపోతే
యేసు ప్రభు భూమికి ఎందుకు రావాలి? దానికి ఒక స్టేజీ, దానికి ఒక వేదిక, తర్వాత తన తన కులస్తులు, తన సంఘంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించటము, జన్మపాపము జన్మపాపం లేదని చెప్పడము, ఏంటి ఈ కలిపి చెడిపోయిన బోధలు? అసలు ఒక్క ప్రశ్నలో తేలిపోతుంది. జన్మపాపం లేకపోతే యేసు ప్రభు మరియ గర్భములో జన్మించాల్సిన అవసరమే లేదు. ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు? వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు మళ్ళీ అతను ఎందుకు పిలిచావు, ఇతను ఎందుకు పిలిచావు అని ప్రశ్నించేవాళ్ళు. మళ్ళీ అతను రావాల్సిన అవసరం ఏముంది? అరే అరే జన్మపాపం ఉన్నదనే తెలియను నువ్వు, అసలు వాక్య సారాంశం తెలియని నువ్వు అతను ఎందుకు పిలిచావంటావా? అతను ఎందుకు పిలిచాను? అతను అసలు నీ దగ్గర పెరగడా, నా దగ్గర పెరగడా? ఆ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. కానీ లేఖనం అర్థం కాక కలిపి చెరిపిడి బోధలు. జన్మపాపం లేదా? జన్మపాపం లేకపోతే యేసు ఎందుకు పుట్టాడట? యేసు రావాల్సిన అవసరం ఏముంది? ఆదాము సంతానంతోనే ఉత్పత్తి చేసేవాడు కదా తండ్రి అయిన దేవుడు, లేకపోతే యేసు ప్రభు వారు. ఆయన కొరడ దెబ్బలను తినవలసి వచ్చింది, ముఖం మీద ఉమ్ము ఎందుకు ఏమించుకోవాల్సి వచ్చింది, జుట్టు పట్టి ఎందుకు పీకించుకోవాల్సి వచ్చింది, ముఖం మీద ఉమ్ము ఎందుకు వేపించుకోవాల్సి వచ్చింది, పిడికిలతో ఎందుకు గుద్దింపబడ్డాడు, ఎందుకు కాళ్ళతో తన్నారు, ఏమండి పక్కలో బల్లెముతో ఎందుకు పొడిచారు, చేతులకు మేకులు కాళ్ళకు మేకులు ఎందుకు కొట్టారు? జన్మపాపం లేకపోతే. జన్మపాపం లేదని వీళ్ళేది పెద్ద బైబిల్ పండితుల్లాగా కలిపి చెరిపిడి బోధలు అంటారు. ఈ బోధలు ఏ బోధలు? కలిపి చెరిపిడి బోధలు. ఇటువంటి బోధలు తెచ్చి దేవుణ్ణి వెంబడించటంలో, సత్యముని వెంబడించటంలో చాలా దూరం ఉంది చాలా క్రైస్తవ సమాజం. కారణం ఏంటి తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే యేసు అక్కర్లేని బోధ అవుతుంది. అది యేసును దేవుడని ఒప్పుకొని బోధ అవుతుంది. ఆ బోధలో నుంచి పుట్టిందే. ఆ జన్మపాపము పసిబిడ్డలో పాపం లేదని ఆ బోధలో నుంచి పుట్టిందే ఆదాము రక్తం యేసులో ఉందనే ఆ బోధ కూడా. ఆ బోధ నుంచి పుట్టింది అది కూడా. నాకు తెలుసు, ఎందుకంటే నేను సేవకు రాకముందే జన్మపాపం ఉందా లేదని డిబేట్ జరిగింది శుభలక్ష్మి కళ్యాణ మండపంలో. నేను సేవకు రాకముందే, ఆ తర్వాత ఎన్నో రోజులు సేవకు వచ్చాను, ఎన్నో రోజుల తర్వాత సేవకు వచ్చాను. జన్మపాపం ఉన్నదా లేదని శుభలక్ష్మి కళ్యాణ మండపంలో అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు మీటింగ్ పెట్టి పిలిచారు. రెండయ్యా ఒక వేదిక ఏర్పాటు చేశాను, జన్మపాపం ఉందని నేను రుజువు చేస్తాను, లేదని మీరు రుజువు చేస్తారంటే రాలే. నేను ఇక్కడ రాను, ఎక్కడో వస్తానని తప్పించుకున్నారు. ఈ బోధల నుంచి వచ్చిందే ఈ జన్మపాపము, ఈ బోధల నుంచి వచ్చిందే ఆదాము రక్తం యేసుప్రభులు ఉందనే బోధ. మరి ఆదాము రక్తం యేసుప్రభులు ఉంటే మనకెక్కడ పనికి వస్తుంది యేసుప్రభు రక్తం? మనం యేసుప్రభుని దేవునికి ఎందుకు ఆరాధించాలి? మనలాంటి మనిషే కదా, మనలాంటి వ్యక్తిని దేవునికి ఎందుకు పూజించాలి? ఎంత ఘోరమైన ప్రమాదం ఉందో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ బోధల విషయంలోనూ, ఈ మమకార విషయంలోనూ కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకొని సర్వసత్యం వైపు చూడకపోతే సింహాసనము మనకు దక్కదు, సింహాసనము దక్కదు. పిలుపునకు తగిన బహుమానం పొందాలని ఎవరి దగ్గర ఎటు వెళ్తున్నాడు పౌలు భక్తుడు? స్పష్టంగా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు తెలుసా? క్రీస్తు యేసునందు ఎవరు ఏందంట? అయ్యా జనం పాపం ఉంటే ఏనెందుకయ్యా? ఆదాము రక్తం ఉంటే ఎందుకు పౌలు భక్తుడు పరిగెట్టాడు? ఈయన వైపు ఎందుకు చూశాడు? యేసుప్రభు ఎందుకు చెప్పాడు ఆ మాట? అంటే లాజిక్ మిస్ అయినటువంటి సేవకులు కొంతమంది ఉన్నారు. అందుకే ప్రార్థన చేస్తున్నాం. కర్మేలు ప్రార్థన ఎందుకు చేస్తున్నాం తెలుసా? అందుకే చేస్తున్నాం. లాజిక్ మిస్ అయినటువంటి దైవ సేవకులు అనబడిన వారు ఉన్నారు, అతను ప్రేమించేవారు అనబడిన ఉన్నారు. ఈ ఆదాములో పాపం ఉన్నదని చెప్పే వ్యక్తిని అతని దగ్గర ఉన్న ఆ టీంలో ఒక అతను అంటాడు, నువ్వు అపోస్తలుడైన పౌలు అని అంటాడు. పౌలు ఏం చెప్పాడు? అది చెప్పాడా? పౌలు అది చెప్పాడు? అసలు
పౌలు యేసు ప్రభువులు ఆదాము రక్తం ఉందని చెప్పాడా? లేదు జన్మపాపం లేదని చెప్పాడా? నా శరీరములో నా అవయవములలో పాప నియమములు ఉన్నాయని చెప్పాడు పౌలు భక్తుడు. రోమపత్రిక 7వ అధ్యాయం చాలాసార్లు చెప్పుకున్నాం మనం, సబ్జెక్ట్ పెరిగిపోతే వెళ్తే. కాబట్టి ప్రియా దైవజన్మ, పౌలు భక్తుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఆ గురి క్రీస్తు. యేసు వైపు చూస్తూ ఓపికతో మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. ఎబ్రీ పత్రిక. యేసు వైపు చూస్తూ, ఆ గురి ఎవరంటే యేసు. క్రీస్తు యొద్దకు పరిగెడుతున్నాడు పౌలు భక్తుడు. ఆ క్రీస్తే మనల్ని పరలోకంలో సింహాసనం మీద కూర్చుండబెట్టే వ్యక్తి యేసు ప్రభువే. కాబట్టి ఈరోజు మనము యేసు ప్రభు సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి కుయుక్తులన్నీ జయించాలి. కుయుక్తిపరుడైనటువంటి సాతాను, దేవుడు సృష్టించినటువంటి సర్పము, వాడు కుయుక్తిపరుడై అవ్వమని చెడగొట్టాడు. ఈరోజు ఆ ఆత్మే పనిచేస్తుంది, యెజబెల్ ఆత్మ. విశ్వాసులను చెడగొట్టాలని, విశ్వాసులను క్రీస్తుకు దూరం చేయాలని, విశ్వాసులను బలహీనపరచాలని, ఆ సింహాసనం ఎక్కనీయకుండా చేయాలని, ఆ పరిపాలన విధానం వాళ్ళకి రాకుండా చేయాలని వాడు కుయుక్తి చేస్తున్నాడు. ఆ కుయుక్తి పరుని మనం ఎదుర్కోవాలి జ్ఞానం కలిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో అదే యోహాను శిష్యుడైన యోహాను, యేసుప్రభు శిష్యుడైన యోహాను చెబుతున్నటువంటి మాటలు 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. నాతో కూడా నేను జయించాను లోకాన్ని. అవమానాలు జయించాను, నిందలు జయించాను, పిడికిళ్ళతో గుద్దితే ఆ దెబ్బలు భరించాను, కొరడాలతో కొడితే ఆ దెబ్బలు భరించాను, ఈపు నాగడి సాళ్ళతో దున్నబడితే దాన్ని భరించాను, ముఖం మీద ఉమ్ము వేస్తే దాన్ని తుడిసేసుకొని నోరు తెరవకుండా వెళ్ళాను. ఏమండి, దేన్ని వ్యతిరేకించకుండా ఇవన్నీ నేను జయించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిలువలో ఒక యాత్ర సాగించాడు. ఎందుకంటే లోకాన్ని జయించడానికి, ఈ భారమంతా మన మీద పడకుండా ఉండడానికి ఆయన ఒక రకమైనటువంటి హింస పొందాడు. మనకంత హింస ఉండదండి. మనకు తగుమాత్రం హింసలే ఉంటాయి. మనకంత లేదు. ఎవరైనా వచ్చి మన కొరడాలతో కొడతారా? ఎవరైనా వచ్చి మన చేతులకు మేకలు కొడతారా? ఎవరైనా వచ్చి మన కాళ్ళకు మేకలు కొడతారా? ఎవరైనా వచ్చి మన తలకు ముళ్ళ కిరీటం పెడతారా? పెట్టలేరు. కాకపోతే మాటలతోనూ ఈ సర్పము చేసే కుయుక్తులతో కొన్ని ఇబ్బందులు పెడతారు. ఈ ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భంలో మనం చేయవలసింది ఏంటంటే, వాడు వేసే ప్రతి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ ప్లానులు మనము మెలకువ కలిగి గ్రహించి దాన్ని అణగత్రొక్కాలి. దాన్ని అణగత్రొక్కటానికి ఆయన మనకు బలమునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకు బలమునిస్తున్నాడు, మనకు శక్తినిస్తున్నాడు. కాబట్టి అది మనము తూచే తప్పక జరిగించాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట, 4వ అధ్యాయం 17వ వచనంలో చదవండి ఒక మాట. 4:17, 2 కొరింథీ పత్రిక 4:17. కావున దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అక్కడ ఆగండి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు భక్తుడు? మేము దృశ్యమైన వాటిని చూడక, కనిపించే వాటిని చూడక,
ఈ భౌతిక సంబంధమైన వాటిని చూడక మేమేం చూస్తున్నాం తెలుసా? అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. అదృశ్యమైనవి ఏంటి తెలుసా? దైవత్వము అంటే భౌతికంగా కనిపించింది, మనకు కనిపించకుండా కార్యాలు జరిగించే వ్యక్తి. ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి ఏం చేసంట? నిదానించి, గమనించి, ఆలోచిస్తూ, కంగారు పడకుండా, తొందరపడకుండా. తొందరపాటులో నష్టాలు జరుగుతాయి తెలుసా? నిదానించి చూడాలి. అలాగా పరీక్షిస్తూ, పరిశీలిస్తూ, ఆలోచిస్తూ నిదానించి చూడాలి. నిదానించి చూశాడు పౌలు భక్తుడు. ఆదరబాదలు చూస్తే మర్చిపోతాం. కంగారులో యేసుప్రభువో లేకపోతే ఎలుగుదూత కూడా మోసం చేస్తుంది. ఎలుగుదూత కనిపించినప్పుడు ఎలుగుదూత నువ్వు పక్కకు అనొచ్చు. యేసుప్రభు కనిపించినప్పుడు నా యేసుని చూస్తున్నాం అనుకోవచ్చు. అందులో కంగారు ఉండకూడదు, నిదానించి చూడాలంట. మేము నిదానించి చూచుచుండగా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచుండగా క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా. అక్కడ ఆపండి. ఈ చులకని శ్రమ ఏం చేస్తుందంటే కొంచెం ఎక్కువైపోతుందంట, అంతకంతకు ఎక్కువైపోతుందంట. ఇవి క్షణమాత్రం ఉంటాయి, కానీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే మేమేం చేసింది తెలుసా? వాటిని తక్కువ చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఓ శ్రమ, నన్నేమి చేయలేవు, నా యేసు నాలో ఉన్నంతసేపు నువ్వేం చేసుకుంటూ చేసుకో, నా శరీరం నీకు అప్పగిస్తున్నాను, నా యేసుతో నా ఆత్మ ఉంది అని ఎప్పుడైతే అదృశ్యమైన వాడిని చూస్తూ ఆయన మీద మనం మనసు ఉంచుతామో అంతకంతకు ఎక్కువైతున్న శ్రమ ఇప్పుడేమైపోద్ది? తగ్గిపోతుంది. ఏమండి? అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. నిత్యమైన మహిమ ఏం కలుగు చేస్తుందంట? భారము కలుగు చేయుచున్నది. ఆ నిత్య మహిమలు ఉండాలని భారం కలుగు చేయుచున్నది. ఇది ఎవరైతే నిదానించి పసిగడతారో, ఆ కుయుక్తి పరుణ్ణి గమనించి ఆ వ్యక్తిగల వాడిని మనము కూడా వ్యక్తిగల జ్ఞానముతో వాడిని ఎదిరిస్తామో మనకేమవుతుంది తెలుసా? మహిమ ఆవరిస్తుంది. ఆ మహిమ మన మీద దిగి వస్తుంది. ఆ మహిమ మేఘస్తంభంలో నుండి యేసుప్రభు మన దగ్గరికి వస్తాడు. మన దగ్గరికి వచ్చి మనకున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము ఆయనే చేస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దైవజనమ, ఇక్కడ మనం ఇంకొక మాట చూద్దాం. అదే కొరింథీ పత్రిక 6:8, రెండో పత్రికలోనే 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చూడండి. 8వ వచనంలో ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తి వలనైనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లు ఉండియు సత్యవంతులము తెలియబడిన వారమైనట్లు ఉండును, బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లు ఉండిను. ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమై ఉండియు చంపబడిన వారము దుఃఖపడిన వారమై ఉండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రమై ఉండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీ లేని వారమై ఉండియు సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా. ఎంత జ్ఞానాన్ని సంపాదించాడు పౌలు భక్తుడు అంటే, ఈ లోకములో ఏమి లేనట్లు కనిపిస్తున్నాం, కానీ ఆ దేవాతి దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి మేము ఐశ్వర్యవంతులము, లేని వారంగా ఉన్నాము, పేదవారంగా కనిపిస్తున్నాము. కానీ పరిశుద్ధుడు నిజదేవుడు నాలో ఉన్నాడు కాబట్టి మేము ఐశ్వర్యవంతులు, మాకేమి కొదువు లేదు. మేము అజ్ఞానులుగా ఉన్నాం, కానీ ఈ పరిశుద్ధ జ్ఞానం మాకుంది అని అన్ని విషయాలలో
వివరణిస్తూ ఏమంటున్నాడంటే, ఘనత ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేము మెప్పించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని స్థితుల్లో, ప్రాణం కృంగిపోతున్నటువంటి పరిస్థితిలో, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? యేసు వైపు చూడట్లేదా? ఆయన సింహాసనం అక్కర్లేదా? బలం పుంజుకో. ఈ కష్టం నిన్నేం చేస్తాయి? ఈ రోగం నిన్నేం చేస్తాయి? ఈ దుఃఖం నిన్నేం చేస్తాయి? ఈ ఆర్థిక సమస్య నిన్నేం చేస్తాయి? ఐశ్వర్యవంతుడు నీలో ఉన్నాడు. ఎప్పుడైతే పౌలు ఆ విధంగా బలపరుచుకున్నాడో ఆయనకు జీవ కిరీటము, నీతి కిరీటము దాచబడి ఉంది. అప్పుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించిదని నాకు జీవ కిరీటము ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, నన్ను అపేక్షించి ఈ ప్రకారం ఎవరైతే ప్రయాణం చేస్తారో, ఎవరైతే జయిస్తారో వారికి కూడా న్యాయాధిపతి అయిన ప్రభువు వాళ్ళకు సిద్ధపరిచి ఉన్నాడు అని ఇక్కడ పౌలు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఆ ఫిలిప్పీ పత్రికలోనే చదివామా 3:14లో 3:14 చదివాం కదా, 3:14 చదివాము. 4:8లో కూడా ఒక మాట చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్న ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనయో, ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొని మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడయ్యుండును. హల్లెలూయా. పౌలు భక్తుడి దగ్గర ఏం నేర్చుకున్నారో, పౌలుతో ఉన్నటువంటి విషయాలు ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు ఏం నేర్చుకున్నారో వాటి యందు ధ్యానం ఉంచాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో ధ్యానాలు ఏమైపోతుంది తెలుసా? మందిరంలోకి రావటము, వాక్యం వింటున్నారు కానీ ఒక్క ముక్క గుర్తుంటలేదు. ఇది న్యాయమా? పరిశుద్ధ ప్రభు ఒప్పుకుంటాడా? మళ్ళీ అడిగితే గుర్తుండదు ఎవరికి. ఇది ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించండి. మనం రావటం ఎందుకు? అంత సమయాన్ని హెచ్చించడం ఎందుకు? కూర్చొని నిద్రపోవటానికా? ఏమండి, లేదంటే ఈయన సాతానికి అప్పగించడానికా? వాడు పక్కనే కాచి ఉన్నాడు, మనం వినకుండా వాడు ఎత్తుకొని పోవాలని. ఎందుకని? మన హృదయంలో పడితే నాటపడద్ది, మనం బలపరచబడతాము, మనం జయించిన వారం అవుతాము, ఆ సింహాసనం ఎక్కుతామని వాడు కాచుకొని ఉన్నాడు ఒక పక్కన. ఏ విధంగా వీళ్ళను దారి తప్పించాలి, వాక్యం వినకుండా చేయాలి, వాక్యం అర్థం కాకుండా చేయాలని వాడు కంకణం కట్టుకొని ఉన్నాడు. వాడికా మొదటి ప్లేస్? దేవునికా మొదటి స్థానం? ఎవరికి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియదైవజనమా, ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు ఆయనతో కూర్చుండబెట్టుటకు, ఆయనతో కూర్చుండబెట్టుటకు, ఆయనతో కలిసి పరిపాలన చేయటానికి ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మూలవాక్యానికి వస్తే మనం ముగించుకుందాం, ప్రార్థనలకు వెళ్దాం. మూలవాక్యానికి వస్తే ఆయనతో కలిసి నడుస్తున్నటువంటి ఆ శిశు బృందాన్ని యేసుప్రభు ఏమన్నాడంటే 14:25-26లో బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే
వాడు నా శిష్యుడు కానేరడు. ఒకసారి ఆలోచించండి. ఈ త్యాగం నీలో ఉందా? లేకపోతే నీ ప్రాణాన్నే నువ్వు ప్రేమించుకుంటున్నావా? మన ప్రాణం అసలు ఎక్కడుంది తెలుసా? మన ప్రాణము యేసయ్య కృపలో దాచబడి ఉంది. మరి నువ్వు దాన్ని ఎక్కువ ప్రేమించడం ఏంటి అసలు? భూమి మీద ఎన్ని రోజులు ఉండాలి, భూమి మీద ఏ పని చేయాలి, భూమి మీద ఎలా ప్రయాణం చేయాలనేది ప్రభువారు నడిపిస్తారు. ఆయన మీద ఆధారపడితే, ఆయనకి శిష్యులైతే. లేదా అమ్మో నా సొంత ప్రాణము, నా సొంత శరీరము, నా సొంత అక్కచెల్లెళ్ళు, నా సొంత అన్నదమ్ముళ్ళు, నా సొంత తల్లిదండ్రులు, నా సొంత భార్యాబిడ్డలు అని ఎవరైతే లోకంలో ఉన్నటువంటి కుటుంబాల మీద మనసు పెడతారో వారు యేసు ప్రభుకు శిష్యులై ఉండలేరు అని యేసు ప్రభు చెబుతున్నాడు. నేను చెప్పట్లేదు సుమా, నేను చెబితే మీకు కోపాలు వస్తాయి. యేసు ప్రభు చెబుతున్నాడు. అయితే అటువంటి ప్రమాదం నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు మాట వినాలి. ఈ లోకంలో కుయుక్తిపరుడైన సాతాను జయించాలి. వాడి విషకోరలు విరగొట్టాలి. విషకోరలు విరగొట్టడానికి యేసు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆ శత్రువులను మన పాదాల కిందకి తెస్తాడు. మన పాదపీఠముల కిందకి చేసి దాన్ని త్రొక్కటానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని తీసుకొచ్చి మన పాదాల కింద పెడతాడు. యేసు ప్రభు పాదాల కింద పెట్టాడు, మన పాదాల కింద కూడా పెడతాడు. వాడిని త్రొక్కాలి. వాడిని త్రొక్కే శక్తి మనం పొందాలి. వాడు ఎక్కడైతే కుయుక్తి చేయబోతున్నాడో ఆ కుయుక్తి పరుని యొక్క కుయుక్తిని అణచడానికి మనము యుక్తి కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. ఏమండి? యోచించాలి. వివేచన జ్ఞానం ప్రభు మనకిస్తాడు. ఆ వివేచన జ్ఞానము కృపావరంలో ఒక కృపావరం. దాన్ని పొందాలి. దాన్ని పొందకుండా ఏదో పొందాలని కాకు, ఏదో లోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ లోక సంబంధమైనటువంటి గొప్పలు కానీ కోరుకోకు. ఏ గొప్ప కోరుకోవాలి తెలుసా? అదృష్టుడైన దేవుని గొప్పను కోరుకోవాలి. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటాడు. పౌలు భక్తుడు తిమోతితో చెప్పిన ప్రకారము సహించిన వారు ఆయనతో కలిసి ఏం చేస్తారు? ఏలుబడి చేస్తారు, ఏలుతారు, పరిపాలన చేస్తారు. ఈ పరిపాలన చేయటానికి, సింహాసనం మీద కూర్చోవటానికి, పట్టప్రాణిగా ఉండటానికి మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? పట్టప్రాణిగా ఉండటానికి పిలుచుకున్నాడు. అందుకే యేసయ్య గారు పాట పాడాడు, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా, శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమానా, అభినయ సంగీతమా, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా, శ్రీమంతుడా యేసయ్యా. హల్లెలూయా. మనం పిలుచుకున్నాడు, అందుకే పిలుచుకున్నాడు. మనం పిలిచిన పిలుపు రహస్యం, అందుకే కోరుకున్నాడు, అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని గమనించి మనం ఏం చేయాలి తెలుసా? యుక్తి గల సాతానును మనము యుక్తిగా వివేచన జ్ఞానం కలిగి వానితో యుద్ధం చేద్దాము, ప్రార్థన పోరాటం చేద్దాము, పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాము. రండి దైవజనమా, ఒకరించండి, ప్రార్థన చేద్దాం.